బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. మరో నెలన్నరలో ఎన్నికలున్నాయనగా టీవీకే చీఫ్ విజయ్కి అతిపెద్ద షాక్ తగిలింది. చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య డివోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. విజయ్తో నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె భార్య సంగీత ఆరోపిస్తున్నారు. ఇటీవల విజయ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతోన్న వేళ భార్య సంగీత విడాకుల నోటీసులు పంపడం చర్చనీయాంశం అవుతోంది. ఆయన రాజకీయ ప్రయాణంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి మీ దగ్గర? అంటే విజయ్ సంగీత దాదాపు 10 సంవత్సరాల పైనుంచే విడిగా ఉంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో విజయ్ పై వస్తున్న కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఈవిడ ఇప్పుడు ఈ కేసు వేయటము ఇలాంటి అంశాలు మాత్రం కొద్దిగా చర్చనీయాంశమయ్యాయి. ఇవి పొలిటికల్ గా అతని కెరీర్ కి ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తుందనేది విషయాన్ని పక్కన పెడితే తాజాగా మళ్ళీ ఈ త్రిష టాపిక్ కూడా మళ్ళీ వెండితెరపై రానుంది. మొన్నటి వరకు త్రిషాన్ని ఉదాహరిస్తూ ఒక బీజేపీ లీడర్ చేసిన వ్యాఖ్యలకు త్రిష వెంటనే రియాక్ట్ అవుతూ లీగల్ నోటీస్ కూడా ఇవ్వటము, దానికి అతను వెంటనే క్షమాపణ చెప్పడం ఇలాంటి ఈ సందర్భంలో జరిగిపోయింది. అయితే ఇప్పుడు త్రిష ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది కొద్దిగా ఉత్కంఠగా ఉంది. ఇది ఏమైనా విజయ్ అభిమానులకి కొద్దిగా ఇబ్బందికి గురి చేసే విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తాజాగా ఈ అంశాన్ని సంగీత వెండిపై తేవటం అనేది చాలా పెద్ద చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ లక్ష్మీనారాయణ. టీవీకే చీఫ్ విజయ్ కి బిగ్ షాక్. ఇది చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య సంగీత డివోర్స్ కి పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టును అభ్యర్థించారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ ఆయన భార్య సంగీత ఆరోపిస్తున్నారు. ఇటీవల విజయ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్న వేళ ఇప్పుడు భార్య సంగీత విడాకులు నోటీసులు పంపడం, ఆ నోటీసుల్లో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే తనకి విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టును కోరడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల బీజేపీ నేత ఒకరు ఇలాగే విజయ్ విషయంలో ఇలాంటి మాటలే మాట్లాడారు. నటి త్రిషతో ఆయన సంబంధం పెట్టుకున్నారు, ఆ ఇంటి నుంచి మొదట నువ్వు బయటకు రా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్రిష సైతం అతనికి నోటీసులు పంపించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి విజయ్ కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లో తనపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన భార్య, ఆయన తాళి కట్టిన భార్య, ఆయనతో కాపురం చేసిన భార్యే ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం, ఇది ఖచ్చితంగా విజయ్ రాజకీయ జీవితంపై, ఇంకా రాజకీయ జీవితం మొదలు కాలేదు కానీ ఇంతలోనే మరొక నెలన్నరలో ఎలక్షన్స్ ఉన్న టైంలో ఇలాంటి ఎలిగేషన్స్ విజయ్ పై రావడం, అది కూడా ఎవరో కాదు ఆయన భార్య ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం, ఆయన రాజకీయ జీవితంలో రాజకీయ ప్రయాణంలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నా అన్నది కూడా మనం చూడాలి. సో టీవీకే చీఫ్ విజయ్ లైఫ్ లో ఇది ఖచ్చితంగా ఒక బిగ్ ట్విస్ట్ లాగే చూడాలి. విజయ్ కి వివాహేతర సంబంధం ఉందని ఆమె ధృవీకరిస్తూ దాని కారణంగా చూపించి విడాకుల అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. విడాకులకి విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ముందు త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి రావాలంటూ కామెంట్ చేశారు నాగేంద్రన్. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారంటూ విజయ్ సైతం విమర్శలు చేశారు. తనని రాజకీయాల్లోకి లాగద్దని త్రిష కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. అయితే అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మురళి ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి. మురళి, ఆల్రెడీ వీళ్ళిద్దరూ గత 10 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు అన్నది చాలా మందికి తెలుసు, మేబీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కరెక్ట్ గా ఎలక్షన్ కి ముందు ఆమె విడాకులకి అప్లై చేయడం, అందులో అతనికి వివాహేతర సంబంధం ఉంది అని ప్రస్తావించడం ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఒక ఫ్యామిలీ ఇష్యూగానే చూడాలి, దీన్ని ఏమైనా పొలిటికల్ యాంగిల్ చూడాల్సిన అవసరం ఉందా? మొదట ఇది ఫ్యామిలీ ఇష్యూగానే ఉంది. గత కొన్నేళ్లుగా ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. సో ఇటీవల కాలంలో చూస్తే ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా విజయ్ ఒంటరిగానే వస్తున్నారు. ఎక్కడ కూడా ఫ్యామిలీతో వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు, ఎవరో కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. అయితే కొన్ని సంవత్సరాలుగా
వీరిద్దరూ కూడా దూరంగా ఉంటున్నారు, వీరు విడాకులు తీసుకున్నారన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇవి కేవలం రూమర్స్ గానే చూశారు ఇప్పటి వరకు కూడా. ఎప్పుడైతే విడాకులు కోరుతూ భార్య సంగీత నోటీసులు పంపిందో సో ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఇటీవల చూస్తే పొలిటికల్ గా కూడా పార్టీని ఏర్పాటు చేశారు. మరి కొద్ది రోజుల్లోనే మరి 1-2 నెలల్లోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా సరే మార్పు కోసం మంచి కోసం అంటూ ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా ఇటీవల చూసాం. వ్యక్తిగతంగా అతనిపై వస్తున్నటువంటి గాసిప్స్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారిపై వస్తూ ఉంటాయి. కానీ రాజకీయంగా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపాయి. బీజేపీ చీఫ్ తమిళనాడు చీఫ్ గా ఉన్నటువంటి నయనార్ నాగేందర్ ముందు మార్పు రావాలని చెబుతున్నటువంటి విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో ఇదొక సంచలనమైనటువంటి మలుపు తీసుకుంది. ఆ తర్వాత వెంటనే త్రిష బయటకు రావడం, త్రిష నన్ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ ఆమె చేసినటువంటి ప్రకటన కావచ్చు. ఆ ప్రకటన తర్వాత ఈ అంశాన్ని గురించి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినప్పటికీ చర్చ అయితే రాజకీయంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది, అసలు త్రిషకు విజయ్కు సంబంధం ఏంటని. సో ఇవాళ నోటీసులు కోరుతూ కారణాన్ని కూడా చెప్పినటువంటి విజయ్ భార్య సంగీత చెప్పినటువంటి కారణం చూస్తే సినీ నటితో ఉన్నటువంటి అక్రమ సంబంధం కారణంగానే విడాకులు కోరుతున్నా అన్నటువంటి ఆ నోటీసులో పేర్కొనడం చూస్తే మాత్రం ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఇది విజయ్కి మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ముందు ఇది ఒక పెద్ద షాక్ గానే చెప్పాలి. సో విజయ్ ఏం చెప్పబోతున్నాడు ఈ విషయంపై త్రిష ఎన్ని రోజులు కూడా సో నన్ను ఇందులో ఈ వివాదంలోకి లాగొద్దని ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు విడాకుల నోటీసులు భార్య ఇచ్చిన తర్వాత త్రిష వైపు నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది, విజయ్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని విషయాల్లో కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎన్నికల్లోకి వెళ్తున్నటువంటి ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి విజయ్ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారు. సో ఈ వివాదానికి సంబంధించి అలాగే ఈ విడాకుల నోటీసులకు సంబంధించి విజయ్ స్పందన ఏ విధంగా ఉంటుందని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ మురళి, నిజంగానే తమిళ రాజకీయాల్లో ఇదొక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. ఒక సినీ నటితో తన భర్తకి వివాహేతర సంబంధం ఉంది, ఈ కారణంగానే తాను విడాకులు కోరుతున్నాను, నాకు విడాకులు మంజూరు చేయండి అంటూ ఆమె పిటిషన్ వేశారు. ఇప్పుడు అసలు ఈ ఘటనకి సంబంధించి ఆ సంగీత చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా వచ్చిన కామెంట్స్ కాదు. గతంలో కొద్ది రోజుల క్రితం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజల జీవితాలను బాగు చేస్తారని చెప్తున్న విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాట పెను దుమారమే రేగింది. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலேருந்து வெளியே வரணும். திரிஷா விட்டுருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதில் இருந்து வெளியே வரணும். முதல்ல ఈ వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్ తీసుకుంటారని నటి త్రిష సైతం హెచ్చరించారు. తనకి ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవు అని క్లారిటీ ఇచ్చారు త్రిష. బిగ్ బ్రేకింగ్ ఇది. టీవీకే చీఫ్ విజయ్ కి ఒక అతిపెద్ద షాక్ గా చెప్పాలి. చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య డివోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. డివోర్స్ పిటిషన్లో ఆమె రైజ్ చేసిన ఇష్యూ కూడా వివాదాస్పదమయ్యింది. విజయ్తో విడాకులు కావాలి అంటూ దానికి కారణంగా ఆమె చెప్తోన్నది వివాహేతర సంబంధం. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ తనకు విడాకులు ఇప్పించండి అంటూ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విజయ్ భార్య సంగీత. 1999లో వీరి వివాహమైంది. గడిచిన కొద్ది కాలంగా వీళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు అని చెప్పి తెలుస్తోంది. కానీ 27 ఏళ్ల తర్వాత ఇక కేవలం నెలన్నరలో తమిళనాడు ఎన్నికలున్నాయనగా తమిళనాడు ఎన్నికల్లో ఒక ప్రధాన ఫోర్స్గా విజయ్ ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేసిన సమయంలో ఆయన భార్య ఆమె ఇప్పుడు విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విజయ్ విషయంలో జరుగుతూ ఉన్న పరిణామాలు ఆసక్తి రేపుతూ ఉన్న వేళ భార్య సంగీత విడాకుల నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయన రాజకీయ ప్రయాణంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి నెలకొంది. విజయ్కి వివాహేతర సంబంధం ఉందని ధృవీకరిస్తున్నారామె. దాని కారణంగానే నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఆమె అందులో ప్రస్తావించారు. ఆ పిటిషన్ని సైతం స్క్రీన్పై మీరు చూడొచ్చు. విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పేరు ప్రస్తావించకుండా ఆమె ఇంటి నుంచి ముందు బయటకు రావాలి అంటూ ఆయన కమెంట్ చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విజయ్ కూడా విమర్శలు చేశారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ త్రిష సైతం కౌంటర్లు ఇచ్చింది. అయితే అప్పటికి
ఈ వివాదం సద్దుమడిగినా తిరిగి ఇప్పుడు సంగీత విడాకుల ఎపిసోడ్ తోటి మళ్ళీ ఈ వివాదం తెర మీదకు వచ్చినట్టయింది. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. లక్ష్మీనారాయణ, ఏంటి ఇంకా చెన్నై నుంచి ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి? విజయ్ వైపు నుంచి దీన్ని ఖండిస్తూ ఏమైనా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ఇది కోర్టులో పిటిషన్ వేశారు, విడాకులు అంటున్నారు కాబట్టి కోర్టు త్రూనే వెళ్ళదలుచుకుంటారా ఆయన కూడా? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే విజయ్ సినిమాల్లో ఉన్నంత వరకు విజయ్పై ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఎవరూ సాహసించలేదని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు రాజకీయంగా విజయ్ కొద్దిగా యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావటం అనేది కొంత మొన్నటి వరకు కొద్దిగా కామనే అనుకున్నా కానీ ఇప్పుడు తాజాగా సంగీత విడాకులు కోరటంతో ఇలాంటి ఊహాగానాలు నిజమేమోననే ఆలోచనలో చాలామంది పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే మనం విజయ్ టీంని సంప్రదించి కొద్దిసేపటి క్రితం విజయ్ టీంని సంప్రదిస్తే వాళ్ళ వైపు నుంచి ఈవినింగ్ లోపు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే కోర్టుకు అప్లై చేశారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రకటన ఇస్తారో ఆ ప్రకటనలో ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది కొద్దిగా వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు ఒక 10 సంవత్సరాలుగా విజయ్ అతని కుమారుడు జాన్సన్ విడిగా ఉంటున్నారనే విషయం అందరికీ సుపరిచితమే. విజయ్ కొడుకు హీరోగా కాకుండా డైరెక్టర్గా సందీప్ కిషన్తో ఒక సినిమా చేస్తున్న విషయం కూడా సినీ ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు విడాకులు కోరటం వెనుక, విడాకులకి అప్లై చేయటం వెనుక ఎలాంటి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా, వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా అనేది అభిమానుల్లో కొద్దిగా సంచలనంగా మారింది. అభిమానులకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిలాగా అభిమానులు కొంతమంది చెప్పుతూ ఉంటున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ అతని కెరీర్కి ఎలాగా ఉపయోగపడతాయి, అంటే అవి ఎంత పాజిటివ్గా తను మలుచుకుంటాడు, లేదు అంటే అభిమానులు ద్వారా దాన్ని ఎలా తిప్పికొడతాడు అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. సాయంత్రం వెలువడే ఒక ప్రకటనతో విజయ్ లైన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది. లక్ష్మీనారాయణ, పిటిషన్లో కేవలం తన భర్త వివాహేతర సంబంధం కారణంగానే విడాకులకు అప్లై చేస్తున్నారంటూ ఆమె మెన్షన్ చేశారు. అది ఒక్కటేనే, ఇంకా వేరే ఏమైనా పాయింట్స్ కూడా మెన్షన్ చేశారా? దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం వివాహేతర సంబంధం వల్లనే అతనితోటి వేరుగా ఉండాలనుకుంటున్నట్టుగా సంగీత పిటిషన్ వేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందులో ఇంకా వేరే కారణాలు అయితే ఏమీ ప్రముఖంగా చూపించలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఎలా స్పందిస్తాడు అనేది కొద్దిగా మనకు తెలియాల్సిన అవసరంగా ఉంది. లక్ష్మీనారాయణ, వివాహేతర సంబంధం అని అన్నారు కానీ ఎవరి పేర్లైనా అందులో ప్రస్తావించారా, లేకపోతే కేవలం లీగల్ అఫైర్స్ మాత్రమే పెట్టుకున్నారు కాబట్టి నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి ప్రస్తావించారా? ప్రస్తుతానికైతే ఇల్లీగల్ ఎఫైర్స్ అని మాత్రమే పర్టికులర్గా మెన్షన్ చేశారు. పర్టికులర్గా ఎవరి పేరు ఉదాహరిస్తూ ఏం పెట్టలేదు. అంటే రాబోయే కాలంలో కోర్టులో కానీ ఏమన్నా ఎవిడెన్స్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ, వాళ్ళ ఆరోపణలు చేసేటప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే అవి ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తారేమో, మనకైతే ఇప్పటివరకైతే ఏమీ తెలియదు దాని గురించి. ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండటంతో అతనితోటి నేను ఉండటం సమంజసం కాదు, నేను వేరుగా ఉండాలనుకుంటున్నాను అనేది తను మెన్షన్ చేసినట్టుగా మనకు వస్తున్న సమాచారం. ఓకే లక్ష్మీనారాయణ, ఇంకాస్త ఎలాబరేట్ చేసి చెప్పండి. వీళ్ళ వివాహం 1999లో జరిగిందంటున్నారు, కానీ కొద్ది కాలంగా వాళ్ళిద్దరూ కలిసి లేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు? అసలు విజయ్ దంపతులు ఇద్దరికి ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, దానికి సంబంధించి చెప్పండి. 1999లో జూన్లో వీళ్ళ వివాహం జరిగింది. వీళ్ళ వివాహం జరగటానికి ముందుగా 1 సంవత్సరం ముందు సంగీత విజయ్కి పరిచయము. ఆ పరిచయం కూడా చాలా యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ షూటింగ్ స్పాట్కి వెళ్ళిన సంగీత అతన్ని చూసి అతనితో ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో అతన్ని అడ్రస్ తీసుకొని, అతని నెంబర్ తీసుకొని అతనికి టచ్లోకి వెళ్ళింది. ఆ పరిచయము ఒక ప్రేమగా మారింది. ఆ ప్రేమ 1 సంవత్సరం తర్వాతకి వివాహ రూపంలో వాళ్ళ అన్యోన్యత అలా కొనసాగుతూ ఉంది. అయితే దాదాపు ఒక 10 సంవత్సరాలు పైగా వాళ్ళ 10-15 సంవత్సరాలు పైగా వాళ్ళ కుటుంబ నేపథ్యం చాలా హ్యాపీగా నడుస్తున్న మూమెంట్లో ఇలాంటి ఆరోపణలతోటి విడిగా ఉండటం అనేది వాళ్ళిద్దరికీ కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒక కుమారుడు, ఆ కుమారుడు
సినిమాలపై కొద్దిగా ఆసక్తి ఉండటంతో అతను ఇటీవలే ఒక దర్శకుడిగా మారి సందీప్ కిషన్తో ఒక సినిమా చేస్తున్నారు ప్రస్తుతము. అది తాజాగా సెట్స్పై ఉంది. అప్పటి నుంచి సంగీత ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది అటు అభిమానులకు కానీ చాలామందికి తెలియకుండా ఉంది. ఇప్పుడు తాజాగా ఆవిడ ఈ కేసు తోటి ఆవిడ గురించి బయట లోకానికి తెలవటానికి ఎక్కువ ఆస్కారం ఇచ్చినట్టుగా ఉంది. లక్ష్మీనారాయణ, ఆమె నేపథ్యం ఏమిటి? ఆమె యాదృచ్ఛికంగా ఒక షూటింగ్లో కలిశారని చెప్తున్నారు. ఆమె ఏమైనా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్త, లేకపోతే నట? ఆమె నేపథ్యం ఏమిటి? ప్రస్తుతం ఆమె ఏమి చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఆవిడ నేపథ్యం అనేది కేవలం ఒక సినిమా అభిమానిగా సినిమా జరుగుతున్న షూటింగ్ దగ్గరికి వచ్చి విజయ్ని పరిచయం చేసుకోవటం వరకే, అంతే తప్ప ఆవిడకి సినిమా రంగానికి ఎలాంటి సంబంధం లేదు. ఆవిడ సినిమాలో వేరే ఏ సెక్టార్కి చెందిన వ్యక్తి కాదు. కేవలం సినిమా అభిమానిగా మాత్రమే ఆ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చి అక్కడ అతనితోటి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుంది. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి అది వివాహ సంబంధంగా మారింది. రైట్ లక్ష్మీనారాయణ, సో అది విషయము. ఏప్రిల్ 20వ తారీఖున విజయ్ కోర్టుకు హాజరు కావాలని చెప్పి కోర్టు సైతం నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్కి ఆ నోటీసుల్లో ప్రస్తావించారు. ఇది ఎలా ఉంటే వివాహేతర సంబంధాలపై వచ్చిన ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం విజయ్ కూడా స్పందించారు. వేలూరు సభలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశలో కంటతడి పెట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు తనను భయపెట్టలేవని కూడా అన్నారు. ఆ రోజు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. சாரி, அதனாலதான் நமக்கு எதிராக அவ்வளவு அவதூறு பரப்புறாங்க. என்னென்ன அவதூறு பரப்புறாங்கன்றது உங்களுக்கே நல்லா தெரியும். ஆனா அவங்களுக்கு தெரியாது என் மேல அவதூறு பரப்புனா அது மக்கள் மேல அவதூறு பரப்புற மாதிரின்னு. எனக்கு அரசியல் தெரியலன்னு சொன்னா அது மக்களுக்கு அரசியல் தெரியலன்னு சொல்ற மாதிரின்னு. என்ன அசிங்கமா பேசினா அது மக்கள் அசிங்கமா பேசுற மாதிரின்னு. எனக்கு எதிராக செய்யற ஒவ்வொரு செயலும் அது மக்களுக்கு எதிராக செய்யற செயல் அவங்களுக்கு தெரியாம போச்சு. இந்த விஜயும் மக்களும் வேறு வேறு இல்லை. இந்த விஜயும் மக்களும் ரத்தமும் சதையும் மாறி உடலும் உயிரும் மாறி ஒன்னிலிருந்து பண்ண பிரிக்கவே முடியாது. எஸ், சென்சிட்டிவான சென்டிமெண்ட், அது சென்சிட்டிவான சென்டிமெண்ட். மக்களை நேசிக்கிற விஜய் வேணுமா, மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா? அதனாலதான் நமக்கு எதிராக அவ்வளவு அவதூறு பரப்புறாங்க. என்னென்ன அவதூறு பரப்புறாங்கன்றது உங்களுக்கே நல்லா தெரியும். ஆனா அவங்களுக்கு தெரியாது என் மேல அவதூறு பரப்புனா அது மக்கள் மேல அவதூறு பரப்புற மாதிரின்னு. எனக்கு அரசியல் தெரியலன்னு சொன்னா அது மக்களுக்கு அரசியல் தெரியலன்னு சொல்ற மாதிரின்னு. என்ன அசிங்கமா பேசினா அது மக்கள் அசிங்கமா பேசுற மாதிரின்னு. எனக்கு எதிராக செய்யற ஒவ்வொரு செயலும் அது மக்களுக்கு எதிராக செய்யற செயல் அவங்களுக்கு தெரியாம போச்சு. இந்த விஜயும் மக்களும் வேறு வேறு இல்லை. இந்த விஜயும் மக்களும் ரத்தமும் சதையும் மாறி உடலும் உயிரும் மாறி ஒன்னிலிருந்து பண்ண பிரிக்கவே முடியாது. எஸ், சென்சிட்டிவான சென்டிமெண்ட், அது சென்சிட்டிவான சென்டிமெண்ட். மக்களை நேசிக்கிற விஜய் வேணுமா, மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா? அதனாலதான் நமக்கு எதிராக அவ்வளவு அவதூறு பரப்புறாங்க. என்னென்ன அவதூறு பரப்புறாங்கன்றது உங்களுக்கே நல்லா தெரியும். ஆனா அவங்களுக்கு தெரியாது என் மேல அவதூறு பரப்புனா அது மக்கள் மேல அவதூறு பரப்புற மாதிரின்னு. எனக்கு அரசியல் தெரியலன்னு சொன்னா அது மக்களுக்கு அரசியல் தெரியலன்னு சொல்ற மாதிரின்னு. என்ன அசிங்கமா பேசினா அது மக்கள் அசிங்கமா பேசுற மாதிரின்னு. எனக்கு எதிராக செய்யற ஒவ்வொரு செயலும் அது மக்களுக்கு எதிராக செய்யற செயல் அவங்களுக்கு தெரியாம போச்சு. இந்த விஜயும் மக்களும் வேறு வேறு இல்லை. இந்த விஜயும் மக்களும் ரத்தமும் சதையும் மாறி உடலும் உயிரும் மாறி ஒன்னிலிருந்து பண்ண பிரிக்கவே முடியாது. எஸ், சென்சிட்டிவான சென்டிமெண்ட், அது சென்சிட்டிவான சென்டிமெண்ட். மக்களை நேசிக்கிற விஜய் வேணுமா, மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா?
ఈ నెల 23న అంటే సరిగ్గా 4 రోజుల క్రితం వేలూరు సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో ఆయన భావోద్వేగానికి గురై కొద్దిసేపు కంటతడి పెట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు తనను భయపెట్టలేవని అన్నారు విజయ్. అభిమానుల నుంచి ప్రజల నుంచి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని, కానీ మీరనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అన్నారు విజయ్. టీవీకే చీఫ్ విజయ్ కి బిగ్ షాక్. ఇది చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య సంగీత డివోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తో తనకి విడాకులు ఇప్పించాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. విడాకులకి కారణం కూడా ఆమె పిటిషన్ లో మెన్షన్ చేశారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే తను విడాకులు కోరుతున్నారంటూ సంగీత అందులో ప్రస్తావించారు. ఇటీవల విజయ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్న వేళ ఇప్పుడు భార్య సంగీత విడాకుల నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజకీయ ప్రయాణంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఆసక్తి ఏర్పడింది. టీవీకే చీఫ్ విజయ్ లైఫ్ లో బిగ్ ట్విస్ట్ ఇది. ఆయన పొలిటికల్ కెరియర్ లో కూడా ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. విజయ్ కి వివాహేతర సంబంధం ఉందని ఆయన భార్య ధృవీకరిస్తున్నారు. దాన్ని కారణంగా చూపిస్తూనే ఇప్పుడు విడాకులకు అప్లై చేస్తున్నారు. విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవలే బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అది పెను దుమారం రేపింది. తమిళనాడు ప్రజల గతిని మారుస్తానంటున్న విజయ్ ముందు త్రిషా ఇంటి నుంచి బయటకు రావాలంటూ ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై అన్ని వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన మళ్ళీ వెనక్కి తగ్గి త్రిషకి క్షమాపణ కూడా చెప్పారు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానంటూ ప్రకటించారు నయనార్. ఇక త్రిష సైతం దీనిపై సీరియస్ గానే స్పందించారు. లీగల్ నోటీసులు కూడా పంపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారంటూ అటు త్రిష ఇటు విజయ్ ఇద్దరు కూడా విమర్శించారు. తనని రాజకీయాల్లోకి లాగద్దంటూ త్రిష అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే అప్పటికప్పుడు ఆ వివాదం సద్దుమణిగిపోయింది. అయితే ఆ ఘటన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలని ప్రస్తావిస్తూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. మీ నుంచి నన్ను దూరం చేయడానికి నా మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా నన్ను మీ నుంచి దూరం చేయలేరు. ఇంకా నేను మీకు దగ్గరవుతాను అంటూ ఆ రోజు ఆయన స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా ఎమోషనల్ గా చాలా ఆగ్రహావేశాలతో ఆయన మాట్లాడారు. ఇక ఆ వివాదం అక్కడికి సద్దుమణిగిపోయింది అనుకునే లోపే మళ్ళీ ఇదొక పిడుగు లాంటి వార్త విజయ్కి, ఆయన పార్టీకి, ఆయన అభిమానులకి. ఖచ్చితంగా నిజానికి విజయ్ సంగీత మధ్య ఈ విడాకుల ఎపిసోడ్ గత కొంతకాలంగా వాళ్ళిద్దరూ దూరంగానే ఉంటున్నారు. కలిసేతో ఒక ఇంట్లో ఉండట్లేదు. విజయ్ ఆయన కుమారుడితో కలిసి సెపరేట్ గా ఉంటున్నారు. ఆయన భార్య కొద్ది కాలంగా భర్తకి దూరంగానే ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్ కి కొద్ది రోజులు ఉందనగా ఆమె విడాకులకు అప్లై చేస్తూ అందులో విజయ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఆయనకున్న వివాహేతర సంబంధం కారణంగానే విడాకులు కోరుతున్నారంటూ ఆమె పిటిషన్ వేయడం, ఇవన్నీ కూడా నిజంగానే పొలిటికల్ గా ఖచ్చితంగా విజయ్ కి ఇబ్బందికర పరిణామాలే. మరి దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారో, ఆయన టీం నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సింది. அதனால தான் நமக்கு எதிராக அவ்வளவு அவதூறு பரப்புறாங்க. என்னென்ன அவதூறு பரப்புறாங்கன்றது உங்களுக்கே நல்லா தெரியும். ஆனால் அவங்களுக்கு தெரியாது என் மேலே அவதூறு பரப்புனா அது மக்கள் மேலே அவதூறு பரப்புற மாதிரின்னு. எனக்கு அரசியல் தெரியலன்னு சொன்னால் அது மக்களுக்கு அரசியல் தெரியலன்னு சொல்கிற மாதிரின்னு. என்ன அசிங்கமாக பேசுனா அது மக்கள் அசிங்கமாக பேசுகிற மாதிரின்னு. எனக்கு எதிராக செய்கிற ஒவ்வொரு செயலும் அது மக்களுக்கு எதிராக செய்கிற செயல் அவங்களுக்கு தெரியாமல் போச்சு. இந்த விஜயும் மக்களும் வேறு வேறு இல்லை. இந்த விஜயும் மக்களும் ரத்தமும் சதையும் மாறி உடலும் உயிரும் மாறி ஒன்னிலிருந்து ஒன்ன பிரிக்கவே முடியாது. எஸ், சென்சிட்டிவான சென்டிமெண்ட், அது சென்சிட்டிவான சென்டிமெண்ட். மக்களை நேசிக்கிற விஜய் வேணுமா, மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா?